నిన్న మొన్నటి వరకు సిబిఐ ఎంక్వైరీనే అల్టిమేట్ అన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మాట మార్చారు. ఇప్పుడు సిబిఐ స్థానంలోకి ఏకంగా దేవుణ్ణి తీసుకువచ్చారు. ఇటీవల 10వ తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడం రాజకీయంగా పెద్ద సంచలనం అయింది. ఈ ప్రభావం అసెంబ్లీ సమావేశాలపై పడగా అప్పుడు ప్రసంగించిన వైఎస్ జగన్ ఈ లీకేజ్ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, సిబిఐ అయితేనే నిజాలు బయటకు తీసుకువస్తుందని అసెంబ్లీలో బల్లగుద్ది మరీ డిమాండ్ చేశారు. అంతలా విశ్వాసం వ్యక్తం చేసిన అదే సిబిఐపై నేడు మాత్రం మరో మాట మాట్లాడడం జగన్ మార్క్ రాజకీయంగా మారింది. తన తండ్రి బ్రతుకున్నంత వరకు తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఆ తర్వాత రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేసేందుకు కేసులు పెట్టారని, ఇవన్నీ కూడా పైన దేవుడు చూస్తున్నాడని, అన్నీ ఆయనకు తెలుసని, కొత్తగా వీళ్లు నన్నేమీ చేయలేరని వేదాంత ధోరణిలో మాట్లాడారు జగన్. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు తనపై నమోదు చేసిన సిబిఐ కేసులన్నీ బోటకపు కేసులుగా అభివర్ణించారు. సరే, జగన్ అన్నది నిజమని భావిస్తే మరి ఇప్పటి వరకు ఈ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ అటాచ్మెంట్ చేసుకున్న ఆస్తులపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ కేసుల్లో సదరు ఆస్తుల భాగం కాకపోతే తన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ ఎందుకు అటాచ్ చేస్తుందని పోరాటం చేయడం లేదు? ఈడీ అటాచ్మెంట్ ప్రకటన చేసినప్పుడల్లా తాను తన మీడియా ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదు? ఇవన్నీ అధికార పక్షానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల మదిలో నెలకొన్న ఇలాంటి అనేక అనుమానాలను నివృత్తి చేసిన నాడే జగన్పై నమ్మకం కలుగుతుందని గుర్తించాలి. తన వరకు వచ్చేసరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాజకీయ పరమైన ఒత్తిళ్లకు లొంగిపోయి కేసులను నమోదు చేస్తుందని చెబుతుంటారు. ఇదే నిజమైతే నాడు పరిటాల రవి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ క్లీన్ చీట్ వెనుక కూడా రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్నాయా అన్న ప్రశ్నలు కలగక మానవు. ఇలాంటి ప్రశ్నలకు కూడా జగన్ జవాబు చెబితే అప్పుడు జనం కూడా జగన్ వెంట ఉండే ఆస్కారం ఉంటుంది. కానీ ఇలా ఒక్క సిబిఐ పైనే పూటకు అభిప్రాయం వ్యక్తం చేస్తే మాత్రం మరిన్ని ఇబ్బందికర పరిస్థితులను జగన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పక తప్పదు.